ప్రపంచంలోనే ఎక్కడా జరిగినట్టు ఒకేసారి 70,000 మందిని పట్టుకొని లోపలేస్తారు. ఒక స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో మొహం మీద టాటూలున్నా, కొంచెం తేడాగా నడిచినా, కొంచెం తేడాగా చూసినా, చిన్న డౌట్ ఉన్న ఎటువంటి వారెంట్ లేకుండా లోపలేస్తారు. అలా జరగడం వల్ల కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా లోపలికి వెళ్ళారు అంటుంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? తాగడానికి అదే వాటర్, బాత్రూమ్కి అదే వాటర్, ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే తాగడానికి వాటర్ ఉంటుంది. మొత్తం చీకటి ఉంటుంది. బయట అతను లైట్ వేస్తే తప్పితే లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలా ఒక 15 రోజులు 30 రోజులు ఉంచుతారు. ఇలా ఎందుకండి అని జైలర్ అడిగితే అని చెప్పిన సమాధానం ఒకటే, సీకాట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రిజన్. లోపల 40,000 మంది కరుడు కట్టిన గ్యాంగ్స్టర్స్ ఉన్నారు. అసలు ఎల్ సాల్వడార్ గవర్నమెంట్, మీరు ఎల్ సాల్వడార్ గురించి వినే ఉంటారుగా, ప్రపంచ మ్యాప్ లో ఈ పాయింట్ దగ్గర ఉంది. అక్కడ కట్టిన ఈ జైలు కథ ఎటువంటి హాలీవుడ్ మూవీకి తీసిపోదు. మీరు జస్ట్ లోపలికి ఒక్కసారి అలా వెళ్తే ఒక్కొక్క రూమ్ లో 80 మంది ఖైదీలు ఉంటారు. ఒక్కొక్కడు మినిమం సింగిల్ డిజిట్స్ కాదు, డబుల్ డిజిట్స్ లో జనాలు చంపుంటారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనం ఎల్ సాల్వడార్ లో చూస్తే 2 గ్యాంగ్స్ ఉండేవి. అందులో ఒక గ్యాంగ్ పేరు MS-13, రెండో దాని పేరు Barrio 18. ఈ 2 రైవల్ గ్యాంగ్స్ చేసిన దారుణాలు అన్ని కాదు. ప్రతి 1,00,000 మందిలో ప్రతి సంవత్సరం 104 మంది చనిపోతున్నారు ఈ 2 గ్యాంగ్స్ వల్లే. సో ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ ఆయన నాయబ్ బుకేల్ అనుకుంటా అతని పేరు. అతని బ్రెయిన్ చైల్డ్ ఈ సీకాట్ అనే ప్రిజన్. మనం రెగ్యులర్ గా జైల్స్ చూసేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తారు, నాకు చిన్న హోప్ ఉంటుంది, చిన్న ఆశ ఉంటుంది, లేదా వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ తరచుగా కలవడానికి ఒక చిన్న పర్మిషన్ అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి పర్టికులర్ జైలు లోపల కానీ మనం వస్తే, ఈ సీకాట్ లోపల ఏ ప్రిజనర్ అయినా అడుగు పెడితే ఇంకా బిల్డింగ్ దాటి బయటకు వెళ్ళడు. ఆ బిల్డింగ్ ఏంటి అసలు రూమ్ బయటకే రాడు. లోపల 80 మంది ఉంటారు, అందరికీ కలిపి ఒకటే టాయిలెట్ ఉంటుంది. ఇలా 80 మందిని ఒక్కొక్క రూమ్ లో పెట్టి వాళ్ళు అక్కడే ఉండేలా చూస్తారు. ఇంత డేంజరస్ ప్రిజన్ గురించి, దాన్ని కట్టడానికి కారణమైన అంతకన్నా డేంజరస్ ప్రిజనర్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా లోపలే ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా పోలీసులు భయపడతారు. మొహాలకి మాస్కులు కట్టుకొని ఉంటారు, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ బయట తిరుగుతుంటారు కదా, వాళ్ళు కూడా గ్యాంగ్స్టర్స్ అయి ఉంటారు. ఇక్కడ ఈ జైల్లో ఉన్న ప్రిజనర్ ఇతను అని తెలిస్తే అతని ప్రాణానికి ప్రమాదం. సో టాప్ టు బాటమ్ మొత్తం కట్టుకొని సర్వీస్ చేస్తుంటారు అక్కడ. అలాంటి వాళ్ళు 600 మంది ఉన్నారు. ఆల్ ఇన్ ఆల్ ఎవ్రీథింగ్ మాట్లాడేసుకుందాం మనం. అసలు మనిషి ఇలాంటి జైలు నుంచి బయటికి రావాలంటే ఏ స్టేజెస్ దాటాలి, అసలు దాటాలని ఆశే చచ్చిపోద్ది మనిషికి. ఈ 2 గ్యాంగ్స్ ఏంటి, వాళ్ళ మధ్యలో గొడవలు ఏంటి, ఇలాంటి జైలు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఆ జైల్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్లీ ప్రపంచంలోనే ఎక్కడా జరిగినట్టు ఒకేసారి 70,000 మందిని పట్టుకొని లోపలేస్తారు. ఒక స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో మొహం మీద టాటూలున్నా, కొంచెం తేడాగా నడిచినా, కొంచెం తేడాగా చూసినా, చిన్న డౌట్ ఉన్న ఎటువంటి వారెంట్ లేకుండా లోపలేస్తారు. అలా జరగడం వల్ల కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా లోపలికి వెళ్ళారు అంటుంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇవాళ వీడియోలో దాని గురించి మాట్లాడదాం. అండ్ నా వీడియోస్ మీరు రోజు చూస్తుంటే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మన సైడ్ నుంచి వచ్చే ప్రతి వీడియో ఏదో ఒక కొత్త విషయం చెప్పే విధంగానే ఉంటుంది. మన చుట్టూ జరిగే విషయాలు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో, మన ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని 15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చేసి మీ ముందు పెట్టేస్తా. రోజు పడుకునే ముందు ఒక చిన్న నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది నా వీడియో. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ సీకాట్ అనే జైలు గురించి తెలుసుకోవాలంటే మార్చ్ 2022లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నయీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫర్మ్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు? కొన్ని రోజుల వ్యవధిలో 2 గ్యాంగ్స్ వల్ల. అందులో ఒక గ్యాంగ్ పేరు MS-13, మారా సాల్వట్రుకా 13. ప్రపంచంలోనే అతి డేంజరస్ గ్యాంగ్ ఇది. లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది 1980s ఆ టైంలోనే. బట్ వాళ్ళ రూట్స్ ఎల్ సాల్వడార్ లో, హాండురస్ లో, గ్వాతమాలాలో ఉన్నాయి. వీళ్ళకి కోడెడ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, పెక్యులియర్ టాటూస్ ఉంటాయి. 13 డిజిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టాటూలో. సీక్రెట్ హ్యాండ్ సైన్స్ కూడా చేయగలుగుతారు. చాలా డేంజరస్ వీళ్ళు. ఎనిమీస్ తల నరికేయడం, రైవల్స్ ని టార్చర్ చేయడం వీళ్ళకి బాగా అలవాటు. US, మెక్సికో, స్పెయిన్ లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తారు. కానీ లోకల్ స్ట్రీట్స్ ఆఫ్ ఎల్ సాల్వడార్ లో ఆ టైంకి వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ వీళ్ళకి ఆపోజిట్ టీమ్ ఇస్ Barrio 18. వీళ్ళు 18th స్ట్రీట్ గ్యాంగ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఆ పేరు వచ్చింది. కానీ క్రమేణా వీళ్ళు కూడా చాలా పెద్ద గ్యాంగ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ MS-13 కే ఢీ కొట్టేంత స్థాయికి వాళ్ళు ఎదిగారు. వీళ్ళు నుదుటి మీద టాటూ 666 అని ఉంటుంది. వాళ్ళు డెవిల్ కే పనిచేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు మోస్ట్లీ మెక్సికన్ అండ్ సెంట్రల్ అమెరికన్ ఇమిగ్రెంట్స్ ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు రిక్రూట్ చేసేటప్పుడు మాత్రం 10 సంవత్సరాల కన్నా చిన్న పిల్లల్ని కూడా రిక్రూట్ చేస్తారు. వీళ్ళు స్ట్రీట్ వార్ఫేర్ చాలా బలంగా చేస్తారు. వీళ్ళు రూల్ చేస్తున్న స్ట్రీట్స్ లో పోలీసులు కూడా రావడానికి భయపడే వాళ్ళు ఆ టైంలో. ఇలా ఉండేది సిచ్యువేషన్. అండ్ వీళ్ళకి కోట్ టాటూ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది. టియర్ డ్రాప్ అంటారు కదా, కన్నీటి చుక్క. ఎన్ని కన్నీటి చుక్కలు ఉంటే అంతమందిని చంపేసినట్టు. 3 కన్నా ఎక్కువ ఉంటే ఎంతమందిని చంపారో తనకే తెలియనట్టు. వీడియో బిగినింగ్ లోనే చెప్పాను కదా, 50, 100 ఈ లెక్కలోనే ఉంటుంది. సిచ్యువేషన్ ఇట్లా ఉండి స్ట్రీట్స్ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఈ ఉక్కుపాదం వేసింది. కంట్రీ మొత్తాన్ని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసి ఎవడైనా రోడ్డు మీద కొంచెం తేడాగా కనబడినా, ఇలాంటి టాటూలు వేసుకున్నా మీరు లోపలేసేయండి, ఎటువంటి మొహమాటం చూపించకండి అని నయీబ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎల్ సాల్వడార్, ఆయన బహిరంగంగా చెప్పారు. ఆయన ఒకేసారి పోలీసులు స్ట్రీట్ల మీదకి వచ్చి నెక్స్ట్ 16 నెలలు ఆల్మోస్ట్ ఎమర్జెన్సీలో ఉంది, కొంచెం తేడా కొడితే బండెక్కిచ్చేయడం. ఇలా కొన్ని వందలు కాదు 1000 మందిని అరెస్ట్ చేశారు. 70,000 మందిని. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రిజన్స్ ఉన్నాయో ఎల్ సాల్వడార్ లో అవన్నీ ఫుల్ అయిపోయినాయి. మనుషుల్ని తొయ్యడానికి కూడా సరిపోనంత మందిని పట్టుకున్నారు వాళ్ళు. అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారు, మనం ప్రపంచంలోనే అతిపెద్ద జైలు ఒకటి కడదాం. ఆ జైలు ఎట్లా కట్టాలంటే బయటికి తప్పించుకోవడం పక్కన పెట్టండి, తప్పించుకోవాలని ఆలోచన కూడా చచ్చిపోవాలి. ఏ ప్రిజనర్ అయినా లోపల ఉంటే ఈ జైల్లోకి ఒక వ్యక్తి కానీ ఒకవేళ కానీ లోపలికి
లోపలికి వెళ్తే బయటికి కూడా రాకూడదు. ఆ టైంలో ఎల్ సాల్వడార్ లో 2% పాపులేషన్, అది 70,000 మంది. అంటే సో ఈ పర్టికులర్ జైలు ఏదైతే కట్టారో అది 40,000 మందిని ఆక్యుపై చేయగలుగుతుంది. 8 డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి లోపల. మీరు ఇక్కడ చూస్తుంటే మీకు కనబడుతుంటాయి. ప్రతి బిల్డింగ్ కి సెపరేట్ వాల్ ఉంటుంది, దానిపైన ఒక ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంటుంది. అదే ఒక 4-5 మీటర్లు ఉంటే మొత్తం జైల్ని కాపలా కాయడానికి ఒక వాల్ కడతారు కదా, ఒక గోడ కడతారు కదా, అది 9 మీటర్లు ఉంటుంది. దానిపైన 4 మీటర్ల ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ దాటి కానీ ఏదైనా వ్యక్తి కానీ బయటికి వెళ్ళగలిగితే చిన్న అడుగు వేసినా కూడా సౌండ్ వచ్చేలా మొత్తం చుట్టూ పెబల్స్ పెట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జైలు ఏదైతే ఉందో జనజీవన స్రవంతికి చాలా దూరంగా ఉంటుంది. ప్రపంచానికి జైలుకి సంబంధం ఉండదు. ఆ జైలు స్యూవేజ్ సిస్టమ్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ కంప్లీట్లీ సెపరేట్. ప్రపంచం మొత్తానికి పవర్ కట్ అయిపోయినా కూడా వారం రోజుల పాటు సస్టైన్ అవ్వగలిగే జనరేటర్స్ ఉన్నాయి. చుట్టూ 600 మంది మిలిటరీ పర్సనల్ ఉంటారు. ఇప్పుడు 1000 మంది కంటిన్యూస్ గా పనిచేస్తుంటారు. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు అందరూ మాస్క్ వేసుకుని. బ్లాక్ ఒక జైలర్ ఉంటాడు, చాలా స్ట్రాంగ్ హార్టెడ్ పర్సన్ ఉంటాడు. అతను మాత్రం మాస్క్ వేసుకోడు. రీజన్ సింపుల్, అంత డేంజరస్ క్రిమినల్స్ ని లైన్ లో పెట్టాలంటే కళ్ళల్లో చూసి మాట్లాడే వ్యక్తి కావాలని అతనే చెప్తున్నారు. ఇప్పుడు ఈ జైల్ ఇన్ఫ్రా మీకు కొంచెం అర్థమైంది కాబట్టి లోపల ఉండే ప్రిజనర్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీకు అర్థం అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు అనుకుందాం. 80 మందితో కలిపి లోపల వేస్తారు. ఫస్ట్ 8 బిల్డింగ్స్ ఉంటాయి అన్నాను కదా. ఒక్కొక్క బిల్డింగ్ లో ఇటు సైడ్ కొన్ని రూమ్స్, అటు సైడ్ కొన్ని రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్ లో 80 మంది ఉంటారు. రూమ్ కి ఒక టాయిలెట్ ఉంటుంది. పడుకోవడానికి కొంచెం బంకర్స్ లా ఉంటాయి. పరుపు, దిండు, దుప్పట్లు ఇలాంటివి ఇవ్వరు. ఒక చిన్న వైట్ క్లాత్ ఇస్తారు, బేర్ మినిమం. అండ్ వాళ్ళు ఏవైతే బట్టలు వేస్తారో సింపుల్ వైట్ టీ షర్ట్, వైట్ షార్ట్స్, చెప్పులు, అంతకుమించి ఏ ఉండదు. అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏదైతే తింటారో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇదంతా ఒకటే. జ్యూస్ మారుతుంటది ఎవ్రీ సింగిల్ డే. ఆ జ్యూస్ కూడా కంప్లీట్లీ షుగర్ వేసి ఉంటుంది. వాళ్ళు బ్రతకడానికి ఏదైతే వీలుగా ఉంటుందో అది మాత్రం ఇస్తారు. అండ్ అదర్ సింపుల్ థింగ్ ఏంటంటే కావాలనే వీళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వరు. అది చికెన్, మటన్ ఇలాంటివి ఏవి ఇవ్వరు. వాళ్ళకి చెప్తున్నాను కదా, మళ్ళీ బేరుగా బ్రతకడానికి ఏం కావాలో అవి మాత్రం ఉంటాయి. ఇదంతా కాకుండా ఆ రూమ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి రావడానికి రోజుకి ఒక్కసారి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండదు. వారానికి ఒకసారి 1 గంట బయటికి తీసుకొచ్చి బేసిక్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. అది కూడా ఎందుకు, జాయింట్లు గీంట్లు పట్టేస్తాయని. వాళ్ళు బయటికి వెళ్ళారనే విషయం పోలీసులకి తెలుసు, లోపల ఉండే వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళ మొహం మీద బ్రతుకుదామనే ఆశ కూడా చచ్చిపోయి ఆల్మోస్ట్ ఒక రోబోటిక్ సిస్టమ్ లో ఉంటారు. అండ్ లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పాటు, అతను ఒక జర్నలిస్ట్ అయినా కూడా ఒక 1 అవర్ పాటు చెకింగ్స్ నడుస్తాయి. వాళ్ళ దగ్గర ఉండే ఆ ఇన్ఫ్రా ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళేటప్పుడే మన శరీరం లోపల ఉండే బోన్స్ తో సహా అన్ని చూపించేస్తారు. అంటే నువ్వు ఏదైనా మింగేసి లోపలికి వచ్చినా కూడా ఏదైనా ఒక ఇనుప వస్తువు, ఎందుకంటే అలా ఆల్రెడీ చేశారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఐడియాతో ఇలాంటి సిస్టమ్స్ అక్కడ పెట్టారు. అయినా కూడా రిమూవ్ చేసేసి దాని తర్వాత లోపల పంపిస్తారు. సో వీళ్ళ దగ్గర ఎటువంటి సామాన్లు ఉండవు. ఎవరైనా కెమెరామ్యాన్ ఏదైనా రికార్డ్ చేస్తుంటే కొంతమంది ఆ కెమెరాను అలా చూస్తే ఏదో మెసేజ్లు ఇస్తుంటారు బయటికి వెళ్ళి చెప్పడానికి. కొంచెం దాన్ని కూడా బ్లర్ చేయమని చెప్పి పోలీసులు ఆ ఫుటేజ్ మొత్తం చూసి బయటికి పంపిస్తారు. ఇంత తతంగా ఉంటది. ఇంత దీంట్లో కూడా 30 సంవత్సరాలు గ్యాంగ్స్టర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, చిన్న పిల్లలు కూడా ఉంటారు. 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. వాళ్ళ వయసు చిన్నదైనా వాళ్ళు చేస్తున్న క్రైమ్ అంతా ఇంత ఉండదు. సో అందుకే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ లోపల ప్రతి బ్లాక్ కి ఒక జైలర్ ఉంటాడు కదా, వెంటనే తీసుకెళ్లి ఒక ఐసోలేషన్ సెల్ లో పెట్టేయచ్చు. ఇంక ఈ ఐసోలేషన్ సెల్ అనేది సినిమా క్లైమాక్స్ లాంటిదే. ఒక్కోసారి 15 రోజులు, 30 రోజులు అందులో పెడతారు. బయట లైట్, లోపల రాదు. తాగడానికి అదే వాటర్, బాత్రూమ్ కి అదే వాటర్. ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే తాగడానికి వాటర్ ఉంటుంది. మొత్తం చీకటి ఉంటుంది. బయట అతను లైట్ వేస్తే తప్పితే లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలా ఒక 15 రోజులు, 30 రోజులు ఉంచుతారు. ఇలా ఎందుకండి అని జైలర్ అడిగితే అని చెప్పిన సమాధానం ఒకటే, ఇక్కడ లోపల నార్మల్ పీపుల్ కాదు కదా ఉన్నది. ఇలాంటి ప్లేస్ లో ఏ వ్యక్తి అయినా బ్రేక్ అవుతాడు. ఎలాంటి కరుడు గట్టిన గ్యాంగ్స్టర్ అయినా లోపల నుంచి తగ్గాల్సిందే అని ఆయన అంటున్నాడు. పైగా వన్స్ ఈ జైల్లో ఉన్న తర్వాత బయట ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కలవడానికి గానీ, ఇతను బయట వాళ్ళతో చిన్న కనెక్షన్ మెయింటైన్ చేయడానికి గానీ లేదు. అండ్ ఇది ఒక టైం వరకే ఉంటారు. 10 సంవత్సరాల నుంచి బయటికి పంపించేస్తాం, 5 సంవత్సరాల నుండి బయటికి పంపించేస్తాం, అలా కాదు. లోపలికి వస్తే లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఒక వ్యక్తి ఉన్నాడు, MS-13 గ్యాంగ్ మెంబర్. అతను 2004 లో జాయిన్ అయ్యాడంట. 30 సంవత్సరాలు గ్యాంగ్స్ లో పనిచేశాడు ఆయన. అలాంటి అతన్ని తీసుకొచ్చి జైల్లో పెడితే ఒకటే మాట అంటాడు, నా లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ ఉందంటే నా 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నా కొడుకుని చూశాను నేను. ఇప్పుడు తనకి 21 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు దాకా నేను చూడలేదు. అదొక్కటే నా బాధ. నా కొడుకు కనబడితే మాత్రం ఒకటే మాట అంటా నేను, నాలాగా నేను చేసిన పనులు మీరు చేయకండి, నాలాగే అయిపోతారు మీరు. ప్రపంచాన్ని, జీవితాన్ని, ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు ఆయన. మీరే వినండి. I feel bad because I seen my son the last time when he was 5 years old, and he's 21 years old right now. I want to see him. I want to tell him, hey, don't do the same things that your dad did. Look for a good life. లోపల ఉండే ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తి కొన్ని 100,000 మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడానికి కారణమయ్యారు. అందుకే ఇప్పుడు ఇంత సంరక్షణలో ఉన్నారు. యు నో వాట్ ఇస్ ద వర్స్ట్ పార్ట్? కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అనే పాయింట్ ఏంటంటే, ఈ ఎంటైర్ ఎమర్జెన్సీ క్రాక్ డౌన్ లో పాప నేరాలు చెయ్యని వాళ్ళని కూడా కొంతమంది కొలాటరల్ వాళ్ళని తీసుకొచ్చి లోపల తోసారు. మీరు వాళ్ళకి ఎవరు సమాధానాలు చెప్తారు? చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళు ఎట్టెళ్ళారో కూడా తెలియదు. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఏవైనా చూస్తే కనబడతారేమో, ఎందుకంటే కనెక్షన్ కట్ చేస్తారు కదా. అతను ఉన్నాడో, పోయాడో, వేరే దేశానికి వెళ్ళాడో, మీ జైల్లో ఉన్నాడో కూడా తెలియదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అని చెప్పి కొంతమంది అంటుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఎవడు తేడా కొట్టినా, తేడాగా బిహేవ్ చేసినా, కొంచెం అటు ఇటు లైన్ దాటి ఒక్క మాట మాట్లాడినా కూడా, ఇది నేను నొక్కి ఒక్క నుంచి చెప్తున్నా, నేను లోపల ఒక ఆర్మరీ ఉంది, అన్ని రకాల గన్స్ ఉంటాయి అందులో. AK-47 నుంచి AR-15s వరకు, M4s నుంచి సబ్ మెషిన్ గన్స్ వరకు, హ్యాండ్ గన్స్, షార్ట్ గన్స్, టియర్ గ్యాస్లు, స్నైపర్లు, బాడీ ఆర్మర్లు, మొత్తం మీరు హాలీవుడ్ సినిమాలో ఏవైతే చూస్తారో అన్నీ ఉన్నాయి అందులో. అన్ని బయటికి తీసి తేడా చేసిన షూట్ కూడా చేసేయచ్చు. అందువల్ల మోస్ట్ ఆఫ్ ద గ్యాంగ్స్టర్స్ ఎవరైతే లోపల ఉన్నారో కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. మరి అలాంటి గ్యాంగ్స్ అని కదా లోపలేసింది. M13 గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ గ్యాంగ్ మెంబర్ అవ్వాలంటే 3 రూల్స్ దాటాలి. ఒకటి, 13 సెకండ్ల వరకు మన మీద ఒక గ్యాంగ్ మొత్తం పడిపోతుంది, ఫిజికల్ గా కొడతది. 13 సెకండ్లు సౌండ్ చేయకుండా దాన్ని తట్టుకోవాలి. నంబర్ 1, ఆడపిల్లలు అయితే అఘాయిత్యం చేస్తారు, దాన్ని తట్టుకోవాలి. రెండోది, నీ క్లోజ్ రిలేటివ్స్ ని, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చంపాలి, ఇది ఆ గ్యాంగ్ రూల్ బుక్ లో ఉంది. మూడోది, సాటానిక్ ఇమేజరీ ఏదైతే ఉందో అది బాడీ మీద కొంచెం పచ్చబొట్లు అయి పొడుచుకోవాలి. ఇంత ఇదిగా బ్రెయిన్ వాష్ చేసి దిగిన వాళ్ళు అలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడాలి కదా. ఈ ఎంటైర్ జైల్ మీద, ఈ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. సింపుల్ వర్డ్స్ లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను నేను ఈ జైలు గురించి, ఈ సీకాట్ ఇదంతా. అండ్ ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని పట్టుకొని ఇలాంటి జైలు కూడా ఉందా అని మాట్లాడాలనే ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మన ఫ్రీడమ్ వాల్యూ ఏదైతే ఉందో చాలా మంది లైట్ తీసుకుంటారు. రోజు మనం బయటికి వెళ్తాం, చుట్టూ ప్రపంచాన్ని చూస్తాం, ఫ్రెష్ ఎయిర్ పీలుస్తాం, ఇన్ని చేస్తాం కదా, దాన్ని ఎప్పుడు మనం లైట్ తీసుకోకూడదు, రూల్స్ ను ఉల్లంఘించకూడదు. అదే దీనికి మోరల్. తప్పు చేసిన వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం లేదు అక్కడ. ఎనీవేస్, దిస్ ఇస్ అబౌట్ సీకాట్, వరల్డ్స్ లార్జెస్ట్ ప్రిజన్ ఇన్ ఎల్ సాల్వడార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో, కష్టపడి నేను పని చేయడానికి, రోజు ఇలాంటి వీడియో మీ ముందు పెట్టడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రాణం పెట్టి నేను పని చేసేలా చేస్తుంది. ఏ రోజు నా వీడియో మిస్ అవ్వదు. నైట్ పడుకునే ముందు ఒక చిన్న నాలెడ్జ్ పిల్ల నా వీడియో మీకు పనికొస్తుంది. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను నేను. ఒకటి, రీసెంట్ నరేంద్ర మోడీ గారి విజిట్ టు అమెరికా, టు వాషింగ్టన్ DC, డొనాల్డ్ ట్రంప్ గారిని కలిశారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, దాని నుంచి అవుట్కమ్ ఏమొచ్చిందో, 2611 సంబంధించిన ఒక వ్యక్తిని, మాస్టర్ మైండ్ అని కూడా ఇండియాకి పంపిద్దాం అనుకుంటున్నారు. వాడి గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా కేరళలో ఒక ర్యాగింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్, ప్రతి ప్రొఫెసర్ చూడాల్సిన వీడియో ఇది. దాని మూలాల నుంచి ఎలా పీకాలి అండ్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏంటి, చాలా దారుణం చేశారు వాళ్ళు. ఒక 5 స్టూడెంట్స్, కేరళ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్, వాళ్ళ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above crime. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.